నమస్తే. సిఏ అంటే మాస్టర్ మైండ్స్ అంటే సిఏ. ఎస్, నేను చెప్పింది అక్షర సత్యం అండి. ఎందుకు చెప్తున్నానంటే సిఏ ఫైనల్ రిజల్ట్స్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సో నేను చెప్పిన దాంట్లో ఎలాంటి సందేహం లేదు కదా. రిషబ్ అనే విద్యార్థి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సిఏ ఫైనల్స్లో గెలుపొందాడు. అది కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థి. రిషబ్ ఏ విధంగా కష్టపడ్డాడు, అసలు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడంలో తన కృషి ఏంటి, సంస్థ యొక్క ప్రోత్సాహం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా రిషబ్ నాతో పాటు ఫోన్లో సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రిషబ్, కంగ్రాచులేషన్స్ రిషబ్ మీకు ముందుగా. ఎందుకంటే అతి చిన్న వయసులో 21 సంవత్సరాల వయసులో వెరీ గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి. సిఏ ఫైనల్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. మీతో మాట్లాడటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. రిషబ్, మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ని? ఇప్పుడే ట్రిప్కి వెళ్ళాము, మనాలి ట్రిప్ నుంచి జస్ట్ నిన్నే రిటర్న్ అయ్యాము. సో పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎస్, ఆల్రెడీ వెకేషన్స్ని ఎంజాయ్ చేసేస్తున్నారు, సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మిమ్మల్ని పట్టుకోవడానికి నాకు కాస్త టైం పట్టేసింది. రిషబ్, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. అది ఈ వెకేషన్ లో ఈ సక్సెస్, అమ్మ నాన్న వాళ్ళ హ్యాపీనెస్ అంతా చాలా బాగుంది. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అందరూ నైబర్స్ రిలేటివ్స్ వాళ్ళంతా పిలుస్తున్నారు, ఆనర్ వాళ్ళంతా చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ 26 జనవరి అప్పుడు నాతో ఫ్లాగ్ హాయిస్టింగ్ చేపియాలి అని చెప్తున్నారు. సో 2024 ఇయర్ ఎండింగ్ అనేది మీకు ఒక గుడ్ న్యూస్తో వెళ్ళిపోయింది అనుకోవాలి బహుశా. అయితే రిషబ్, మనతో పాటుగా ఈరోజు నాతో పాటు ఉన్నారు సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్, అలానే మాస్టర్ మైండ్స్ యొక్క అకాడమిక్ అడ్వైజర్గా 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్నటువంటి ప్రకాష్ గారు. ఈయన ఆధ్వర్యంలో ఎంతోమంది విద్యార్థుల్ని సిఏగా సిఎంఏలో ఉత్తీర్ణత సాధించడంలో ఈయన పాత్ర మనం మాటల్లో చెప్పలేం. సో ప్రకాష్ గారిని కూడా నేను లైన్లోకి తీసుకున్నానంటే టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే ప్రకాష్ గారు. నమస్తే అండి. నమస్తే ప్రకాష్ గారు, చాలా సంతోషం అనిపిస్తూ ఉందండి. మీ విద్యార్థి మాస్టర్ మైండ్స్ విద్యార్థి, ఎందుకంటే నేను ఫస్టే చెప్పాను సిఏ అంటే మాస్టర్ మైండ్స్ అంటే సిఏ. ఈ ట్యాగ్ లైన్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి. దాన్ని ప్రూవ్ చేస్తూ రిషబ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సో ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సంస్థ తరపు నుంచి? తప్పకుండా అండి. జనరల్గా ఏ అచీవ్మెంట్ కోసమైనా ఎన్నో సంవత్సరాల కృషి ఉంటుందండి. సో మాది ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టి 22 ఇయర్స్. సో చాలా సంవత్సరాలు నేర్చుకొని ఎన్నో రకాల మిస్టేక్స్ నుంచి మేము నేర్చుకొని ఈ స్థాయికి వచ్చాం. సో ప్రతి సక్సెస్ వెనకాల చాలా కృషి ఉంటుంది. అండ్ అన్నిటికంటే మించి స్టూడెంట్ కృషి అండ్ వాళ్ళ పేరెంట్స్ యొక్క ఎంకరేజ్మెంట్ అండి. సో పేరెంట్స్ సరైనటువంటి ప్రోత్సాహం ఇవ్వకపోతే మేము ఎంత కష్టపడ్డా కూడా రిజల్ట్ ఏం రాదండి. సో ఖచ్చితంగా మేజర్ క్రెడిట్ స్టూడెంట్ కి మరియు పేరెంట్స్ కి లభిస్తుంది. అండ్ అతని సక్సెస్ అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మేము ఎన్నో సంవత్సరాలు పడినటువంటి కష్టానికి ఇవాళ ఒక మంచి రికగ్నిషన్ వచ్చింది అని అనిపించిందండి. రిషబ్, ఇది చెప్పండి. ఇంతకు ముందు నేను ప్రకాష్ గారితో మాట్లాడినప్పుడు మీ గురించి అడిగాను. జస్ట్ రిషబ్ ఏంటండి, ఎలా చదువుతారు, అసలు తన గురించి ఏంటి చెప్పండి అంటే ఒక్కటే లైన్ చెప్పారు. నాకు భలే సంతోషం అనిపించింది. ఏంటంటే చాలా మంచి స్టూడెంట్, చదువుతో పాటు ఒక మాట చెప్తారండి, నడత చాలా ఇంపార్టెంట్. సో అది మీరు 100% అచీవ్ అయినట్లుగా ప్రకాష్ గారు చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పండి, అక్కడ ఉన్న ఫ్యాకల్టీస్ గురించి చెప్పండి రిషబ్. సో నేను 10th తర్వాతే మాస్టర్ మైండ్స్ జాయిన్ అయ్యాను. 11th సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ అంతా మాస్టర్ మైండ్స్ లోనే చేశాను. ఓకే. సో స్కెడ్యూల్ చాలా బాగుంటుంది, టైం టేబుల్స్ అంతా చాలా బాగుంటుంది. చాలా హెక్టిక్ స్కెడ్యూల్ కానీ చాలా వెల్ మేనేజ్ స్కెడ్యూల్. రివిజన్ ఎగ్జామ్స్ బై వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ప్రతి వెన్స్డే సండే టెస్ట్ ఉంటాయి. అండ్ సిలబస్ కూడా ఆన్ టైం కంప్లీట్ చేస్తారు. ఆల్మోస్ట్ సిఏ ఇంటర్ కి 3 months దొరికింది స్టడీ రివిజన్ టైం. 3 months రివిజన్ బాగా అయింది. ఇంకా సిఏ ఇంటర్ లో కూడా ఆల్ ఇండియా 8th ర్యాంక్ వచ్చింది. మీరు ఫస్ట్ నుంచి అనుకున్నారా అంటే సిఏకి వెళ్ళాలనే ఆలోచన అసలు మీకు ఎలా వచ్చింది? ఎందుకంటే ఇంటర్ అయిపోయిన వెంటనే లేకుంటే 10th అయిపోయిన వెంటనే ఇంజనీరింగో డాక్టరో ఇలా వెళ్తారు. ఇటు సైడ్ రావటం చాలా తక్కువ మందిని చూస్తూ ఉంటాం. దానికి తోడు సిఏ అనగానే ఫస్ట్ వినిపించేది చాలా టఫ్, దీన్ని హ్యాండిల్ చేయటం చాలా కష్టం, అచీవ్ అవటం ఇంకా కష్టం అనేసి. దానికి మీరు ఏం చెప్తారు స్టూడెంట్స్ కి రిషబ్? సో మాది జైన్ ఫ్యామిలీ మ్యామ్. బిజినెస్ కి కొంచెం ఇంక్లైన్ అయ్యి ఉంటాం. అది మా ఫ్యామిలీలో చాలా సీరియస్ ఉన్నారు. అది మా అంకల్ వచ్చేసి మోతీలాల్ ఓస్వాల్ అని వాళ్ళ పేరు. వాళ్ళు ఇండియాలో అతి పెద్ద స్టాక్ బ్రోకింగ్ కంపెనీని ఓన్ చేస్తున్నారు. సో వాళ్ళే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. చిన్నప్పటి నుంచే వాళ్ళు ఇన్స్పైరింగ్ గా ఉన్నారు. సో అప్పుడే క్లాస్ 5 లోనే డిసైడ్ చేస్తాను నేను సిఏ చేయాలి, వాళ్ళలాగే గొప్పవాడిని అవ్వాలి అని. రైట్.
ప్రకాష్ గారు ఇది చెప్పండి సార్, స్టూడెంట్స్ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే 22 సంవత్సరాల అపార అనుభవం ఉంది, కొన్ని వేలల్లో స్టూడెంట్స్ని మీరు చూస్తుంటారు. సిఏ, ఐసిడబ్ల్యూఏ లేదా సిఎంఏ ఇటువైపు వస్తున్న సంఖ్య నిజంగా పెరుగుతోంది అనుకోవాలా? అండ్ ఉత్తీర్ణత శాతం ఏ విధంగా ఉందండి? మన సింపుల్గా ఉండే కోర్సెస్లో అందరూ క్వాలిఫై అవుతారండి. ఇప్పుడు ఒక డిగ్రీ తీసుకుంటే జాయిన్ అయిన ప్రతి ఒక్కరు క్వాలిఫై అవుతారు, బట్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ ఉండవు కదండి. సో మంచి కోర్సెస్లో ఎక్కడైనా సరే సెలక్షన్ రేట్ తక్కువగానే ఉంటుందండి. ఈవెన్ ఒక నీట్ తీసుకోండి, ఆల్మోస్ట్ ఒక 24 lakh స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు, అల్టిమేట్ గా సెలెక్ట్ అవుతుంది ఇట్స్ ఓన్లీ 1,10,000, ఇంక్లూడింగ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో కలిపితే ఇట్స్ ఓన్లీ 1,10,000 అండి. అలానే ఒక గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తారు, హండ్రెడ్స్ లో జాబ్స్ ఉంటాయి, లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రై చేస్తారు. సో మంచి ఆపర్చునిటీస్ ఉన్న ఏ కోర్స్ లో అయినా సరే మీకు 100% క్వాలిఫై అవడం అనేది అసలు జరగదండి. సో సిఎస్ఈఎంఏ కోర్సెస్ లో కూడా ఒక నీట్ లో లాగానో ఒక జేఈలో లాగానో 5% లేకపోతే లెస్ దాన్ 5% సెలక్షన్ రేట్ కాకుండా ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇండియా లెవెల్లోనే 25 to 30% సెలక్షన్ రేట్ ఉంటుందండి, క్వాలిఫైయింగ్ రేట్ ఉంటుంది. అండ్ ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ 1 year పాటు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఫౌండేషన్ కానీ సిఏ ఇంటర్ అయితే ప్రతి 4 months కి ఎగ్జామ్స్ ఉంటాయి, ఫైనల్ అయితే ప్రతి 6 months కోసారి ఎగ్జామ్స్ ఉంటాయి. సో అలానే ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయండి. నేను చెప్తుంది ఆల్ ఇండియా లెవెల్లో 25 to 30% అండి, బట్ జనరల్ గా ఇన్స్టిట్యూషన్ వైజ్ ఇప్పుడు మాస్టర్ మైండ్స్ కానీ మరొక సిఏ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ కానీ తీసుకుంటే కోచింగ్ సెంటర్ వైజ్ మనం తీసుకుంటే ఖచ్చితంగా అది 2 నుంచి 2.5 times ఉంటుందండి. అంటే ఒక 50 to 60% ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఇంకా రిషబ్ విషయానికి వద్దామండి. ఇంటర్ నుంచి చూస్తా ఉన్నారు, తను ఎంఈసీ స్టూడెంట్ కదండి? అవునండి, కామర్స్. రిషబ్ గురించి ఒకసారి చెప్పండి. అంటే ఎంఈసీనే సెలెక్ట్ చేసుకోవాలా లేదా సిఏకి వెళ్ళాలి అంటే ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్ తీసుకుంటే చాలా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి? అంటే సిఏని కంప్లీట్ చేయడానికి చాలా ఈజీ అవుతుందంటారు. యాక్చువల్గా ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకున్న వాళ్ళైనా సిఏ చదవచ్చు అండి. ఓకే. ఎందుకంటే ఇక్కడ 0 నుంచి చెప్తాం, అంటే వాళ్ళ బేసిక్స్తో మాకు సంబంధం ఉండదు, మేము 0 నుంచి చెప్తాం కాబట్టి. కాకపోతే ఇంటర్మీడియట్ లో ఎంఈసీ లాంటి గ్రూప్ తీసుకుంటే ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్స్, కామర్స్, మ్యాథ్స్ ఇవన్నీ కూడా తనకి ఫర్దర్ గా ఉండేటువంటి సిఏ కోర్స్ లో ఎకనామిక్స్, కామర్స్ కూడా ఉంటుంది కాబట్టి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక నీట్ చదవాలనుకునే పిల్లవాడిని 6th క్లాస్ నుంచి నీట్ ఫౌండేషన్ చెప్తున్నారు కదండి. అవును. సో 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ చెప్తున్నారు కదండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి అని. అలానే సిఏ కోర్సు కూడా ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఎంఈసీ గ్రూప్ నుంచి వస్తే చాలా బాగుంటుంది. అప్పటికి అంత అవేర్నెస్ లేక ఇప్పుడు ఏమవుతుందంటే స్కూల్ లెవెల్లో 10th క్లాస్లో వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మాత్రమే సబ్జెక్ట్స్ ఉంటున్నాయి. అసలు కామర్స్ అనే సబ్జెక్ట్ ఉంది, లా అనే బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఉంది, వాళ్ళకి తెలియట్లేదు. అవును. సో ఇవాళ వాటిలో కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే ఫైనాన్స్ లో కానీ లాలో కానీ చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ స్కూల్ లెవెల్లో ఆ సబ్జెక్ట్స్ అసలు ఉండవు. ఏదైతే 10th లోపే ఉంటారో ఈ లోపు నుంచే పిల్లలకి వాటి మీద ఒక అవగాహన ఉంటే బాగుంటుందేమో. ఎస్ అండి, అది అన్ఫార్చునేట్లీ ఉండట్లేదు. దాంతో ఏంటంటే అందరూ కూడా నేను ఇంజనీరింగ్ చదవాలి, మెడిసిన్ చదవాలని అనుకుంటున్నారు తప్ప అది కాకుండా ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్న కోర్సెస్ చాలా ఉన్నాయి. నేను సిఏ ఒక్కటే ఉందని చెప్పట్లేదు, చాలా మంచి మంచి కోర్సెస్ ఉన్నాయండి. బట్ వాటి గురించి పేరెంట్స్ కి తెలియట్లేదు, స్టూడెంట్స్ కి తెలియట్లేదు. సో స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలంటే ఇంటర్మీడియట్ నుంచి చదివితే గనక చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. రైట్. మాస్టర్ మైండ్స్ యొక్క స్పెషాలిటీ చెప్పండి. ఎందుకంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం అనేది నిజంగా చిన్న విషయం కాదండి, చాలా గొప్ప అచీవ్మెంట్. దీనికి సంబంధించి మాస్టర్ మైండ్స్ యొక్క స్టాఫ్ వాళ్ళ సహకారం, సహాయం ఏ విధంగా ఉపయోగపడుతుంది? మీరు కోచింగ్లో ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఖచ్చితంగా ఇది ఒక రొటీన్ కోర్స్ అయితే కాదండి. మనం ఎలా పడితే అలా ఆర్గనైజేషన్ రన్ చేయలేము. ఇక్కడ స్టూడెంట్స్కి ఎంత ఖచ్చితంగా అంటే ఒక ఫోకస్డ్గా చదవాల్సిన నీడ్ ఉంటుందో ఆర్గనైజేషన్గా మేము కూడా చాలా ఫోకస్డ్గా రన్ చేయాల్సి ఉంటుంది. సో కాన్స్టెంట్గా ఇక్కడ మేము అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి, దానికి తగినట్టుగా మేము కూడా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. సో కాన్స్టెంట్గా సబ్జెక్ట్లో వస్తున్నటువంటి చేంజెస్ని మేము గమనించుకుంటూ ఉండాలి. అండ్ మా సిలబస్ కూడా ఎలా ఉంటుందంటే ప్రతి 5 yearsకి సిలబస్ మారిపోతుంటుందండి. సో ఆటోమేటిక్గా మేము కూడా అప్గ్రేడ్ అవ్వాలి, మేము కూడా మా నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అంత ఒక నార్మల్ కోచింగ్ సెంటర్ లాగా నడపగలిగే కోర్స్ కాదండి. అందుకనే అన్ని చోట్ల దీనికి కోచింగ్ దొరకదు మీకు, ఎందుకంటే అది రన్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి ఒకసారి అంత ఫోకస్డ్ గా నడపాల్సి ఉంటుంది. రైట్. రిషబ్ గురించి చెప్పండి. తను అంటే ఏ విధంగా కష్టపడేవారు, ఎలా కోఆపరేట్ చేసేవారు, ఎలా నేర్చుకునేవారు? ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా తను ఒక రోల్ మోడల్ కాబట్టి రిషబ్ గురించి ఒక ఫ్యూ లైన్స్. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తానండి.
నా ఉద్దేశంలో చదువు ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఇంపార్టెంట్ మన క్యారెక్టర్. సో మన వే ఆఫ్ థింకింగ్, మనం ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ వేలోనే థింక్ చేయాలి, గ్రోత్ మైండ్ సెట్తోనే ఉండాలి తప్ప డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ ఉండకూడదు. ఓకే. సో రిషబ్లో మనం మెచ్చుకోవాల్సినటువంటి, గుర్తించాల్సినటువంటి క్వాలిటీ ఆ కన్స్ట్రక్టివ్ మైండ్ సెట్. ఇప్పుడు నేను క్లాస్కి వెళ్ళాను అనుకోండి, ఒక మాట ఏదైనా చెప్తాను, కొంతమంది స్టూడెంట్స్ దాన్ని చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళ మైండ్లో పెట్టుకొని ఒక 4-5 years తర్వాత కలిసినప్పుడు కూడా చెప్తారు, సార్ మీరు ఆ రోజు క్లాస్కి వచ్చినప్పుడు ఇలా చెప్పారు సార్, నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాను, ఆ రోజు నుంచి నేను చేంజ్ అయ్యానని చెప్తుంటారు. సో కొంతమంది దాన్ని ఇగ్నోర్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది వెటకారం చేసే వాళ్ళు ఉంటారు. సో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అనే దాన్ని బట్టి మీ రిజల్ట్స్ ఉంటాయి. స్టూడెంట్స్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో మనం జాయిన్ అయినప్పుడు ఆ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్గనైజేషన్ చెప్పిన విధంగా మనం జర్నీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రిషబ్, మీరు చెప్పండి, మీ విజయాన్ని, మీ సక్సెస్ని పేరెంట్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, అమ్మా నాన్న ఎలా ఎంజాయ్ చేస్తున్నారండి? చాలా హ్యాపీగా ఉన్నారు మ్యామ్. రిజల్ట్ వచ్చిన రోజు నుంచే రిలేటివ్స్ కాల్స్, నేబర్స్ కాల్స్, ఫ్రెండ్స్ కాల్స్ అంతా కాల్స్ వస్తున్నాయి. ఓకే. నాకు స్టేటస్ పెడుతున్నారు. ఏ రిలేటివ్స్ అయితే ఎప్పుడు కాల్ చేయలేదు ఆ రిలేటివ్స్ కూడా కాల్స్ చేస్తున్నారు. వేరే ఎవరు తెలియని వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా, నాన్నకు చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ గా ఉంది. నాన్న 2-3 days పడుకోలేదు అసలు హ్యాపీనెస్ తో. అమ్మ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ట్రిప్ నుంచి వచ్చాము, సో అందరూ టైర్డ్ అయినా చాలా ఎనర్జెటిక్ ఉన్నారు. కాల్స్ అంటే తీసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. అయితే ఎన్ని అవర్స్? జయ్ గారు, నేనైతే అందరు స్టూడెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ కి ఇలాంటి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డెఫినెట్గా అండి, డెఫినెట్గా ఇలాంటి సక్సెస్ని ఇవ్వాలి. ఆ సక్సెస్ని ఇచ్చిన స్టూడెంట్స్తో మేమంతా కూడా మాట్లాడాలి. రిషబ్, మీరు చెప్పండి, ఎన్ని అవర్స్ కష్టపడేవారు, ఎన్ని అవర్స్ చదువుకునేవారు, టైం ఎంత కేటాయించేవారండి మీరు? 5 months స్టడీ లీవ్ లో ఫస్ట్ 2 months 10 hours per day, ఇంకా మళ్ళీ 2 months 12 hours per day, మళ్ళీ లాస్ట్ 15-20 days లో 14 hours per day. ఓకే. ఓకే. మొత్తం కూడా అక్కడ మాస్టర్ మైండ్స్ గుంటూరులోనే ఉండి చదువుకున్నారు మీరు? లేదు మ్యామ్, ఇంట్లోనే చదువుకున్నాను. ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఆ ఎగ్జామినేషన్స్ తన ఇంట్లో నుంచి కూడా రాయొచ్చు. ఓకే. మేము ఇవాల్యుయేట్ చేసి తనకి మళ్ళీ అడ్వైజెస్ ఇస్తాము. సో తనకి ఏంటంటే ఆ స్టడీ ఎన్విరాన్మెంట్ తన ఇంట్లో చాలా కంఫర్టబుల్ అనే ఉద్దేశంతో ఇంట్లో ప్రిపేర్ అయ్యాడు. అంటే స్టూడెంట్ ని బట్టి మీరు అలాంటి అవకాశాలను కూడా కల్పిస్తా ఉన్నారు కదా, అంతే కదండి. మాస్టర్ మైండ్స్ యొక్క ఉత్తీర్ణత శాతం ఈ సంవత్సరం అంటే ఫైనల్ గా తను వచ్చేసారు రిషబ్. ఇంకా ర్యాంకుల గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఒక 50 వరకే కౌంట్ చేస్తారు కదండి. వీటిలో టాప్ 50 ర్యాంక్స్ ఇస్తారు. అవునండి. ఇందులో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ప్రకాష్ గారు? 4 స్టూడెంట్స్ కి రావడం జరిగింది మేడం. ఓకే. 4 స్టూడెంట్స్ కి ఆల్రెడీ ర్యాంక్ రావడం జరిగింది. యాక్చువల్ గా సిఏ కోర్స్ లో ర్యాంక్ అవసరం లేదు మేడం, పాస్ అయితే చాలు. జస్ట్ స్టూడెంట్ యొక్క మెరిట్ ని రికగ్నైజ్ చేయడానికి ర్యాంక్ ఇస్తారు. రిషబ్, మీ నెక్స్ట్ స్టెప్ ఏంటండి? సిఏ ఫైనల్స్ కంప్లీట్ అయిపోయింది, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కూడా సాధించేశారు. నెక్స్ట్ ఏంటి మీ ఆలోచన, ఏ విధంగా వెళ్తోంది? జాబ్ చేయాలి, ఓకే. ఏదైతే మంచి ఛాలెంజింగ్ జాబ్, ఏదైతే సాలరీ కూడా మంచిగా ఇస్తుంది. సో ఏదైతే జాబ్ అయినా పర్లేదు, కన్సల్టింగ్ ఇండస్ట్రీ, ప్రైవేట్ ఈక్విటీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఏదైనా పర్లేదు. ఓకే. ఇప్పుడు ఎవరైతే సిఏ ఫైనల్స్లో ఉన్నారో ఆ స్టూడెంట్స్కి మీ తరపున ఏం చెప్తారు? అంటే ఎలా చదువుకోవాలి, వారికి ఏదైనా మోటివేషనల్గా ఒక 2 లైన్లు మీ వైపు నుంచి రిషబ్ ప్లీజ్. కన్సిస్టెంట్ గా ఉండాలి, హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ 2 చేయాలి. అండ్ ఆర్టికల్షిప్ అప్పుడు కూడా ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ కూడా చదువుని మేనేజ్ చేయాలి. ఓకే. ప్రకాష్ గారు, మీరేం చెప్తారు సిఏ స్టూడెంట్స్కి? ఎవరైతే అంటే ఒక్క లైన్ నేను ఎప్పుడు వింటూ ఉంటానండి, సిఏ అనగానే చాలా కష్టం, ఆ జోనర్ని టచ్ చేయడం చాలా కష్టం, కొంతమంది మాత్రమే అటువైపు ఆలోచిస్తారు అనే నానుడి నుంచి మాస్టర్ మైండ్స్ నిజంగా బయట వేస్తోందని అనుకోవాలి. ఎందుకంటే సిఏ కూడా కొంచెం కష్టపడితే చాలు, డెడికేటెడ్గా వర్క్ చేస్తే చాలు, ఉత్తీర్ణత శాతం చాలా ఈజీగా చేరుకోవచ్చని. సో సంస్థ తరపు నుంచి, మాస్టర్ మైండ్స్ నుంచి మీరేం చెప్తారండి స్టూడెంట్స్? సో ప్రతి స్టూడెంట్కి 2 ఆప్షన్స్ అండి. ఒకటి, ఇప్పుడు కష్టపడి తర్వాత లైఫ్లో సుఖపడ్డం. రెండో ఆప్షన్, ఇప్పుడు సుఖపడ్డం, అప్పుడు లైఫ్లో చాలా కష్టపడాల్సి ఉంటుంది, అంటే కెరీర్లో సెటిల్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో కెరీర్ అనేది ఏ పేరెంట్స్ కానీ ఎవరు కూడా హెల్ప్ చేయగలిగేది కాదండి, అది ఎవరికి వాళ్ళు బిల్డ్ చేసుకునేది, కష్టపడి సాధించుకునేది కెరీర్. ఆ కెరీర్లో మంచిగా రాణించాలంటే కావాల్సింది ఫోకస్. నువ్వేమనుకున్నావో దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. అది ఏదైనా పర్లేదు. నువ్వు కార్పెంటర్ అవ్వాలనుకుంటున్నావు, దాని మీద ఫోకస్ చేయి. నువ్వు కెమెరామెన్ అవ్వాలనుకుంటున్నావు, దాని మీద ఫోకస్ చేయి. దాంట్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ సంపాదించుకో, దాంట్లో మాస్టరీ అవ్వు, దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వు. ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. మీరు ఏ కెరీర్ అయినా సెలెక్ట్ చేసుకోండి, సిఏ అయినా పర్లా, ఇంజనీరింగ్ అయినా పర్లా, ఏదైనా పర్లేదు. మీరు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో నువ్వు ఎక్స్పర్ట్ అవ్వండి. ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మొత్తం ప్రపంచమంతా కూడా ఒక్కసారి వాళ్ళ వైపు టర్న్ అవుతుందండి.
అంతే కదా ప్రకాష్ గారు? అంతే కదండి. ఇవాళ Yes, ఇవాళ ఏ రిషబ్ ఫీల్డ్ కోసం- అయినా ఎక్స్పర్ట్ కి హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్ రిషబ్ నార్మల్ స్టూడెంట్ అయినా కూడా ఫస్ట్ ర్యాంక్ కొట్టగానే ఎంత మంది అలర్ట్ అయిపోయి ఎంత తన attention ఇంటర్వ్యూ దానికి కోసం వచ్చింది. ఈవెన్ ప్రతి ఒక్కరం కూడా ట్రై చేసి తనతో మాట్లాడాలి, తను చూపించాలి, మిగతా స్టూడెంట్స్ కి తను ఒక మోటివేటర్ గా ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మాట్లాడటం జరుగుతుంది. రిషబ్, ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈ సక్సెస్ని ఇలానే ఎంజాయ్ చేయండి అండ్ మీ ఫ్యూచర్ అంతా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరేమైనా చెప్పదలుచుకున్నారా స్టూడెంట్స్కి? అదే మెయిన్ టిప్ అయితే అదే, ఆర్టికల్షిప్ తో పాటు కూడా చదవాలి. ఇంకా స్టడీ లీవ్ కంటే ముందు క్లాసెస్ ఫినిష్ చేసేయాలి. స్టడీ లీవ్ లో ప్యూర్ రివిజన్ చేయాలి, అట్లీస్ట్ 2 times రివిజన్ చేయాలి పర్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ రిషబ్ గారు. అలాగే ప్రకాష్ గారు థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ జయ్ గారు. ఆల్ ది బెస్ట్ రిషబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. థ్యాంక్ యూ.